హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి, బాటం స్వామి గుడి చూసిపోతాం. లెట్స్ గో. దగ్గరికి వచ్చేసి ఇంత బాగా ఆరెంజ్ రంగులో కనపడుతున్నారు. చిల్ బ్రో, చిల్ బ్రో. ఇదే ఫ్రెండ్స్ మా ఆంజనేయ స్వామి కుడితే ఆంజనేయుని లుక్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి చూడండి. చూసారా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మా ఊర్లో ఉన్న బాటం స్వామి గుడి కూడా చూపిపోతున్నాం. లెట్స్ గో. మొన్ననే పండుగ రోజు పూజ చేశారు. ఈ చెట్టు అనమాట. ఈ చెట్టు గ్రూప్ పూజ చేశారు. దగ్గరికి వచ్చేసాం. అదే మా బాటం స్వామి గుడి. ఇదే ఫ్రెండ్స్ మా ఊర్లో ఉన్న బాటం స్వామి గుడి చూడండి. ఇక్కడ వచ్చేసి అన్ని చెట్లు నాటారు. గార్డెన్ లాగా చెట్లు నాటారు. పరింకాయ చెట్టు ఉంది, పూల చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా బాటం స్వామి గుడిలోకి అయితే ఎంట్రింగ్ అవుతాం. ఈ పేరు వచ్చేసి ఈయన గుడి కట్టించింది బి పుల్లారెడ్డి. చూడండి. అయితే మన సామాన్ చూద్దాం. Let's go. ఇప్పుడైతే సాంబుకి అన్నమాట. చూడండి. ఇప్పుడైతే గుడి చుట్టుకారం చూపిస్తారా అండి గైస్? చలో చూడండి. ఇదే మా గుడి. చూడండి గైస్. చూడండి, ఇదైతే గర్భగుడి. హాయ్ ఫ్రెండ్స్, మొన్ననే మా దసరా పండుగ రోజు పూజ చేశారు. అదైతే చాలా గ్రాండ్గా జరిగింది. రాత్రి నుంచి పొద్దున వరకు భజన కూడా చేశారు ఫ్రెండ్స్. అందుకే అవన్నీ తోరణాలు కట్టిండేది. మీ ఊర్లో కూడా జరిపింటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి స్వామి ఎదురుగా కూడా మళ్ళీ త్రిశూలం స్వామి ఉంది. ఇదండి ఫ్రెండ్స్, ఇదే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ గాయస్. ఇప్పటికైతే మేమైతే మా ఊర్లో అయితే సాములు చూపించాం. ఏమేమి సాములు అంటే రాముడి గుడి, ఆంజనేయ స్వామి గుడి, పెద్దమ్మ గుడి, మళ్ళా బాటం స్వామి గుడి. ఈ నెక్స్ట్ వీడియోలో చెరువుకాలనే వినాయకుడిని చూపిస్తాం. పండగ అయిపోయింది. పెద్దమ్మ తల్లిని కూడా చూపిస్తాం. హాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.